సింహరాశి వారికి గత కొంతకాలంగా ఉన్నటువంటి ప్రతికూలత ఏదైతే ఉందో నెమ్మదిగా తెరలుగా తొలగుతూ ఈ మాసము వారు పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాలను చూస్తారు. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్త, అది ఉద్యోగము కావచ్చును, ఇంట్లో ఒక శుభకార్యము కావచ్చును, ఒక గృహ ప్రవేశము, గృహ నిర్మాణము వంటి అంశాలు కావచ్చును, వాటికి అడ్డంకులు తొలగేందుకు అవకాశం ఏర్పడుతున్నది. కాకపోతే ఎదుటివారిని గుడ్డిగా నమ్మకుండా ఆచితూచి అడుగులు వేయండి. ప్రతి చిన్న అంటే ఇంతకాలము మనము వేదన పడ్డాం కాబట్టి వచ్చేటువంటి ప్రతి వ్యక్తి సలహా మనకి దోహదపడుతుంది అనేటువంటి అపప్రథలో మీరు అడుగులు ముందుకు వేసే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఆలోచించి అడుగులు వేయండి దయచేసి. ఎందుకంటే ఎదుటివారు ఇక్కడ నమ్మకానికి కాస్త చేటు కలిగించేటువంటి వ్యవహారాలు కనపడుతున్నాయి. కాబట్టి ఎదుటి వ్యక్తిని నమ్మే ముందు 1-2 సార్లు ఆలోచించి అడుగులు ముందుకు వేయండి. పిల్లలు కొంచెం కష్టపడవలసి వస్తుంది ఉత్తీర్ణత కోసం. అడ్మినిస్ట్రేటివ్ రంగంలో ఉండేటువంటి వారికి పునఃప్రయత్నం చేయవలసేటువంటి అవకాశం వస్తుంది. మిగతా రంగాలలో ఉండేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి సమయము. లలిత కళలలో ఉన్నటువంటి వారికి చక్కటి అవకాశాలు వస్తాయి. కళారంగాల వాళ్ళు కూడా చక్కగా ఆహ్లాదంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. వారు అనుకున్నటువంటి ఆ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. విశేషంగా పరిశోధనా రంగంలో ఉండేటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే కాస్త శ్రమించవలసి వస్తుంది అధికారులను మెప్పించటానికి. స్త్రీ మూలక వ్యవహారముల యందు విజయం లభిస్తుంది. వాగ్వివాదాలకి తావు ఇవ్వకండి. కాస్త ఆచితూచి సంయమనంతో అడుగులు వేస్తూ ఇంట్లో దయచేసి అంటే మీ పరిసరాలలో ఉన్నటువంటి వారితోటి చర్చించి అడుగులు ముందుకు వేయండి. కొత్త వ్యాపారాలకు ఇది సమయము కాదు, తస్మాత్ జాగ్రత్త. ఎవరికి పెట్టుబడులు పెట్టడం కానీ, రుణములు ఇవ్వడం కానీ, లేకపోతే ఫైనాన్స్కి డబ్బులు తిప్పడం కానీ, ఇలాంటివి కొంత ఈ మాసములో జాగ్రత్తగా వాటిని చెయ్యకుండా ఉండడం ఉత్తమము అని చెప్పదగినటువంటి సూచన. ఈ రాశివారు ఈ మాసములో చాలా ఇందాక చెప్పినట్టుగా అనూహ్యమైనటువంటి కొన్ని శుభకార్యములను చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ధనమూలక వ్యవహారముల యందు జాగ్రత్తగా ఉండాలి. రుణము తీసుకునేటప్పుడు కూడా ఆచితూచి తీసుకోండి. తీసుకునేటువంటి వ్యక్తి కానీ, ఆ పరిసరాలు కానీ అవసరాన్ని వాళ్ళు అడ్వాంటేజ్గా తీసుకునేటువంటి ప్రమాదం ఉందేమో అన్నటువంటి బట్టి మనకు జాగ్రత్తగా గమనించాలి. ఈ రాశి వారికి మరిన్ని సత్ఫలితాల కోసం దుర్గాదేవి ఆలయమునందు 16 పరిక్రమణలు అంటే ప్రదక్షిణలు చేయడం, తర్వాత వినాయకుడి యొక్క ఆలయమునందు నిమ్మడప్పులో దీపము పెట్టడము అనేటువంటివి చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలను ఇస్తాయి. ఈ సత్ఫలితాలను, ఈ పరిహారాలను ఆచరించి అనుసరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందాలి అని సూచన.